జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పథకాలు అన్నీ వచ్చినాయా? చాలా మందికి వచ్చాయండి. మరి ఎందుకు ఓడిపోయాడు? మరి పథకాలు ఇచ్చినోడు గెలవాలి కదా. అది మనకు తెలియదండి. అది ఎందుకు ఓడిపోయాడంటే దానికి ఏం చెప్తానండి. ఇప్పుడు అది ప్రజలు పెట్టాడు కాదు, ఓట్లు వేయలేదు, రౌడీ రాజు అయిపోయింది అంతవరకే. కాదు ఇదైతే ఏంటంటే ఇతను గెలాలా బాగుంటుంది అనుకోను. మొత్తం గెలిచాడు, గెలిచిన తర్వాత వచ్చి పథకాలు ఇద్దా అన్నాడు. అది జగన్ వచ్చి 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇతను నేను చూస్తే నీ జీవితాలు దిగుతాను ఏంటి నరకం చూపిస్తాడు. ఇంటికి 6-7 లక్షలు అవుతుంది. ప్రతి పట్టం ఉన్నోడికినా లేడోడికి అందరికీ వస్తుంది. నేను వాస్తవంగా మాట్లాడతాను, ఇంకోలా కాదు. మనం ఇప్పుడు చూసుకుంటే ఈ లిక్కర్ ఉంది కదా, మద్యం, దీంట్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారని చెప్పి వార్తలు వస్తాం. జగన్మోహన్ నిజంగా అరెస్ట్ అవుతాడంట? ఏం మరి ఆ లెక్కల గురించి మనకు తెలియదండి. రేషన్ వ్యాన్లు ఉంటే బెస్ట్, రేషన్ షాపులు ఉంటే బెస్ట్ అంటావా? మామూలుగా డిపో కాడికి వెళ్తే 30 మంది 40 మంది ఉంటారు. అక్కడ ఖాళీ గుండెలు అయితే ఉంటారు. నానాడు ఉన్నారు కదా, బయటకు వెళ్ళాలి కదా. తీరా వచ్చి నరకం అనిపిస్తున్నాం. చెత్తలు అయితే మాత్రం ఎక్కడ ఖాళీ జాగా ఉంటే అక్కడ వేసేస్తున్నారు. ఎందుకంటే వ్యాన్ కూడా తీశారు, వ్యాన్లను తీశారు. మామూలుగా అతను మంచిగా ఉంది, భగవంతుడి వల్ల గెలాలనుకున్నాం కానీ గెలడం కాదు, నరకం చూపిస్తుంది.